సాధారణంగా ప్రభాస్ సినిమాలకి హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ మూవీ పైన బాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. హారర్ కామెడీ జోనర్స్ కి నార్త్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో పాటు సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ నటించడంతో రాజాసాబ్ పై హిందీలో కూడా హైప్ నెలకొంది. చాలా మంది నార్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ రాజాసాబ్ మూవీపై రివ్యూ చేశారు, పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక హిందీలో ది రాజాసాబ్ థియేట్రికల్ రైట్స్ ని అనిల్ తడానికి చెందిన ఏఏ ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. నార్త్ లో ప్రభాస్ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ సినిమా హక్కులు 35 కోట్ల రూపాయలు పలికాయి. హిందీలో ప్రభాస్ మూవీ లాభాల్లోకి రావాలంటే 36 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. నార్త్ ఇండియాలో ఈ సినిమాని దాదాపు 1100 థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ది రాజాసాబ్ కి హిందీలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ లో అంతంత మాత్రంగానే టికెట్స్ బుక్ అయ్యాయి. మొత్తం 8,697 షోలకు గాను 52,841 టికెట్స్ అమ్ముడై 1,17,00,000 రూపాయల కలెక్షన్ సాధించింది. ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇండియాలో ది రాజాసాబ్ 15,31,00,000 రూపాయలు మాత్రమే రాబట్టింది. ఇది ప్రభాస్ కెరీర్ లో డిజాస్టర్ మూవీగా నిలిచిన రాధేశ్యామ్ అడ్వాన్స్ బుకింగ్ కంటే తక్కువ కావడం గమనార్హం. రాధేశ్యామ్ అడ్వాన్స్ బుకింగ్ 23,22,00,000. ఇక ది రాజాసాబ్ తొలి రోజున హిందీలో కలెక్షన్స్ పరిశీలిస్తే సాయంత్రం 7 గంటల వరకు 14% థియేట్రికల్ ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. సాయంత్రం 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ది రాజాసాబ్ కి హిందీలో తొలి రోజు 1705 సెంటర్స్ లో 2,11,750 టికెట్స్ అమ్ముడై 4,88,00,000 రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్ గా పెయిడ్ ప్రీమియర్స్ తో కలిపి తొలి రోజున ది రాజాసాబ్ కి హిందీలో 7 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభాస్ గత చిత్రాలు కల్కి, సలార్ తో పోలిస్తే ది రాజాసాబ్ అంతగా ఇంపాక్ట్ చూపించలేదని చెప్తున్నారు. వీకెండ్ లో రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ నుంచి ది రాజాసాబ్ కి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి రాజాసాబ్ ఎంతవరకు నిలబడతాడో చూడాలి. మొత్తంగా ది రాజాసాబ్ ఇండియా, ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి తొలి రోజున వరల్డ్ వైడ్ గా 80 నుంచి 100 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ రాబట్టవచ్చని భావిస్తున్నారు.